గాయ్స్ ఈ వీడియో ఓన్లీ ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగురు మామ. మామ బిడ్డ అరే పెళ్లి చేసుకో, వచ్చిన కట్నం పైసలతో గోవాకు పోయి గుద్దవాళ్ళ ఎంజాయ్ చేద్దాం. అవును మామ చేసుకో. నాకు పిల్లని చూడే ఎక్కువ, మళ్ళా కట్నం ఆశ కద్దుండాలి గుద్దకి సిగ్గుండాలి ఎంతనైనా. అరే మామ ఒక పిల్లని చూడలేరు, పెళ్లి చేసుకుంటా. ఎవరితో ఒకటి మామ, కాలు గుంజుతున్నాయి, వేలు గుంజుతాయి, గుడ్లు గుంజుతున్నాయి, నాతలో కొన్ని ఎంటకలు కూడా రాలిపోతున్నాయి. రాను ఒక్క 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 అమ్మాయి మామ చూడు. ఎట్లాంటి అమ్మాయి కావాలి మామ నీకు? పొద్దుగాల ముద్దు పెట్టాలి, మధ్యాహ్నం అయితే అన్నం పెట్టాలి, సాయంత్రం అయితే బుద్ధం మీద అనాలి. నాకు పెళ్ళైతే నా పిల్లాన్ని ఏం పని చేయనియరా మామ. ఇల్లు కనియ్యా, బట్టలు ఉతకనియ్యా. అడుక్కున్నాడు అయినా అది అడుక్కుంటావా లేదా? అది కూడా నువ్వే అడుగుతావా? పెళ్లి చేసుకున్నామంటే ఒక్క పిల్ల దొరుకుతలేదా? ఎట్లా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా? ఉదయం 30 వచ్చినాయి, ఇంకా పెళ్లి లేదు, పటాకులు లేవు. నాకేమైనా సంబరం అనే పెళ్లి చేసుకోపోవడం. ఎవరు పెళ్లి చేసుకో అంటారు. పిల్లని చేతమామ దొరకద్దు ఒక దిక్కున. ఓ పని చేద్దాం, 10 లక్షల కట్నం ఉంటే నిన్నే చేసుకుంటా. ఆతుకులు బతుకు ఏడికైతే ఆడికి. ముసలి మళ్ళా నోరెత్తది. ఇక తినవ్వా, ఊళ్ళందరికి లగ్గాలు అవుతున్నాయి, ఒక నాకు తప్ప. పిల్లలు అయ్యో అమ్మ, నీ కొడుకు అందగాడే. అన్నంటే సరిపోతున్నారా? అయ్యా రేపు ఆడపిల్లలు ఆస్తులు చూసి పెళ్లి చేసుకుంటారు. మీ తాత 5 ఎకరాలు అమ్మక తెంగిడు, మీ నాన్న 2 ఎకరాలు అమ్మక తెంగిడు. కొల్లిగాడు వానికేం తక్కువనే. మా అక్క కూతురు లేదా? ఆ పిల్ల ఇప్పుడు రెడీగా ఉంది పెళ్లి చేసుకోనికే. 5 ఎకరాలు మా నాయన అమ్మక తెంగలే, మా బావకు రాసింది కట్నం కింద. అదే ఇప్పుడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాం వీడు, అదే 5 ఎకరాలు మా అక్క ఇంటికి రాస్తుంది. మాకేమవుతుంది ముష్టి 5 ఎకరాలు? ఏమిటికి 5 ఎకరాలు ముష్టి వస్తుందా మాకది? అరే నువ్వేం చేసుకోకు ఆ పిల్లని పెళ్లి. నీకంత కావాలంటే మా అన్న కూతురు లేదా? ఆ పిల్లని చేసుకో పెళ్లి. తక్కువేం లేదు ఆ పిల్లకు ఆస్తి. ఇల్లు ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, పైసలు ఉంది, ఇంకేం కావాలా నీకు? ఆ పిల్లని చేసుకో పెళ్లి. మా చెప్పినవుతి నీకేడుంది ఆస్తి? నిన్ను చేసుకున్నప్పుడు కట్నం కింద 1 రూపాయి లేరు. మా వాళ్ళు కట్నం ఇస్తానే అన్నారు. పెద్ద ఎత్తుల మీద లేక నాకు కట్నం వేయద్దు, నాకు పిల్లే మొద్దు అన్నావు. ఆయన నన్ను బిట్టు నువ్వు మా అన్న కూతురు చేసుకున్నానా? అరే బిట్టు నా మాటిని మా అక్క కూతురు చేసుకో, నీకు ఏ లొల్లి ఉండదు. నాన్న బిట్టు నీకు అమ్మంటే ఇష్టమా నాన్న ఇష్టమా? నాకు పక్కింటి రథాలంటే ఇష్టం అంటే సంతారు కావచ్చు. చెప్పురా బిట్టు, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఇది ఎక్కడికి ఆచారమే. నాకున్న 2 కళ్ళ ఏ కన్నా ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తాను చెప్పు. అట్లనే మీరు కూడా. అరే ఫోన్ చేస్తే ఫోన్ లేవట్లేదా? చెప్తాలని చూడక. నువ్వెప్పుడు ఫోన్ చేసినావు లంచ్ చూడక? ఇందాక 10 సార్లు చేసినా సుల్లిగా చూసుకో. ఏది మామ నాకు కనబడతలేదు. కళ్ళల్లో సుల్లి పెట్టుకున్నావా లేదా మీ తాత ఒట్టకాయలు పెట్టుకున్నావా? సారీ మామ చూసుకోలేదు. ఏందో చెప్పు, ఏదైనా పనా? నా తమ్ముడు లేచి ఉండే మామ, వచ్చి కొడతామని ఫోన్ చేసిన. ఏం చేసావు? నీ బ్యాడ్ లే కాదు, నువ్వు ఫోన్ లేవట్లేవు. అరే పొట్టి పాడుకో, నువ్వు మీద కనిపించవా? నువ్వు పెద్ద లంగవురా. నువ్వు రా పెద్ద రండవు బుల్లే. మీకు తండవరా దూత, ఏం కొట్లాడుతుర్రా సంవత్సరాలు కొట్లా అన్నట్టు. అరే నా లైఫ్ లో జరిగిన ఒక క్యూట్ లవ్ స్టోరీ చెప్పనా? అబ్బో ఏందో అది చెప్పురా. తెలియని విషయంలో ఒక అమ్మాయిని చూసిన, నాకేదో తెలియని హ్యాపీనెస్. మీ తాత ఒట్టకాయ ఏం కాదు. అలా తనని చూస్తూ ఉండే రోజు స్కూల్లో. నీ కంట్లనా సుల్లి, ఇదంతా లవ్ స్టోరీ మాకెందుకు? నువ్వు దాన్ని దెంగిన వాళ్ళ చెప్పు మామా. నీ పొట్టి గోలిని దెంగ 2 నిమిషాలు ఉండలేవు చెప్తున్నారా? ఏడుదాకా చెప్పిన మామ? అదే రోజు స్కూల్లో చూస్తుండే అని చెప్పినావు. అట్లా దాని రోజు స్కూల్లో చూస్తుండే. ఇక అట్లా నీ అవ్వ స్లోగా అది కూడా నన్ను చూసుడు స్టార్ట్ చేసింది. పాపం బిచ్చపోను అనుకుందేమో మావా నిన్ను చూసి. నీ నోట్లోనా సుల్లి గుద్దల్లా మీకు మధ్యలో స్టోరీ మొత్తం మర్చిపోతున్నా. ఓకే 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 మామా చెప్పు. నేను తనని చూసి నవ్వడం, తను నన్ను చూసి నవ్వడం, ఆ తర్వాత ఉండేటి దెంగులం. గుద్దరా నీ గుద్ద, నీ దెంగుడు గోలింది దెంగ. నేనేమైనా లంజలో కొంపకపోయినా దెంగ నీకే? ఊకే దెంగినావా నీ కడుపులో నా సుల్లి. అరే పొట్టి నువ్వు గమ్మునురా. అరే బొచ్చు నువ్వు చెప్పరా. ఇక అట్లా చూస్తూ నా 10th క్లాస్ అయిపోయింది మామ. ఆ తర్వాత దాన్ని నేను చూడలేదు, అది నన్ను చూడలేదు. అందుకే అంటారు పెద్దోళ్ళు ఉన్నప్పుడే దెంగి తిని వంగిపిత్తాలని.
మరి ఇప్పుడు ఆ పిల్లేడుందిరా? చెప్తున్నా ఇంకా స్టోరీ ఉంది, అయిపోలే. ఇక తర్వాత దాని ఇన్స్టాగ్రామ్ ఐడి దొరికింది మామ. ఫాలో కొట్టి మెసేజ్ పెట్టినా. ఏమని దెంగలాడదాం రానా? లేదురా, నీ నోట్లో నా సుల్లి పెట్టమని చేసిన. పెట్టుకుంటావా? అట్లా మెల్లగా క్లోజ్ అయినా ఇక ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఇక చూసి ప్రపోజ్ చేసి దెంగినా. దెంగినవా? ఎట్లా దెంగినావు? ఉన్నది దెంగినావా? నుంచి దెంగినావా? చెప్పురా నాయన, ఎట్లా దెంగినావు? ఇది ఎక్కడ వచ్చేస్తావు? జల్లి చెప్పు. కట్టెందుకొని దెంగితే నడువులు గుద్దలకు ఇరుగుతాయి సుల్లిగా. నేను చెప్పింది జస్ట్ ప్రపోజ్ చేసినా అని. నువ్వు ఓవర్ థింక్ చేయకు, కామగుద్ద పాడుకో, ఎప్పుడు దెంగుడు సోకే. ఇక ప్రపోజ్ చేసిన ఒక చిన్న స్మైల్ ఇచ్చింది మామ. స్మైల్ ఇచ్చిందా? ఇంకేంది. ఇంకా తను నోరు తెరిచి ఏదో చెప్దాం అనుకుంది. నేనేం చెప్తుందని వెయిట్ చేస్తున్నా. కథమిగ మా అయ్య గుదమి దాన్ని లేవులా అంజోడు కానాడు మామ. నాకు అప్పుడే అర్థమైంది నాకు వచ్చింది కళ అని. ఆ కళ నిజమైతే బాగుండు. కళల్ని ఎందుకు కలపోయినా బయటకు వచ్చినా కదా నాతలు వీక్తావా? నేను అప్పటికి అడుగుతానే ఉన్నా దెంగినావా అని. దెంగుంటే అయిపోను అయి పాడుకో. అబ్బా పొట్టోడు అన్నట్టు ఒక దెబ్బేసిన అయిపోను కళలో. ఆ కళ మళ్ళీ వస్తే బాగుండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ దెంగుడు మామ. నచ్చితే కామెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.